బాక్సాఫీస్ రేసులో కొన్నిసార్లు విడుదల తేదీ మారితే అది కొందరికి ఆయాచిత వరంగా మారుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో సరిగ్గా ఇదే జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన జైలర్ 2 విడుదల తేదీ మారడం రామ్ చరణ్ పెద్దికి ఆయాచితంగా కలిసి రానుంది. నిజానికి జైలర్ 2 చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా తాజాగా సమాచారం ప్రకారం మేకర్స్ గణేష్ చతుర్థి పండుగ సెలవులను టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. పెద్ది చిత్రానికి ఒక ఊహించని మెగా అడ్వాంటేజ్గా మారబోతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానున్న పెద్ది చిత్ర బృందానికి ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే జూన్ 12న రావాల్సిన జైలర్ 2 వాయిదా పడటంతో పెద్ది చిత్రానికి మొదటి వారం ముగిసిన తర్వాత కూడా రజనీకాంత్ లాంటి పెద్ద హీరోతో థియేటర్ల షేరింగ్ ముప్పు ఉండదు. పెద్దిని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా సరికొత్త రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్తో అంచనాలు స్కై హైకి చేరుకోగా తమిళనాడులో రజనీకాంత్ సినిమా రేసులో లేకపోవడం వల్ల చెన్నై వసూళ్లతో పాటు తంబీల రాష్ట్రంలో పెద్ది భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ భారీ వాయిదా వల్ల పెద్ది చిత్రానికి జూన్ నెల అంతా బాక్స్ ఆఫీస్ వద్ద జీరో పోటీ వాతావరణం లభించనుంది. జూన్ చివరి వారంలో మా ఇంటి బంగారం, లెనిన్ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న ఇండస్ట్రీ క్రేజ్ పరంగా కానీ థియేటర్ల లభ్యత పరంగా కానీ అవి రామ్ చరణ్ రేంజ్కి పోటీగా నిలబడలేవని ట్రేడ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల జూన్ నెల మొత్తం థియేటర్లలో చరణ్ వసూళ్ల కుమ్ముడు షురు అయినట్టేనని విశ్లేషిస్తున్నారు. సోలో రన్లో లాంగ్ వీకెండ్స్ దొరకటం వల్ల ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 14న వచ్చే వినాయక చవితి పండుగ సెలవులను ఉపయోగించుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా వంటి ప్రధాన మార్కెట్లలో లాంగ్ హాలిడే వీకెండ్ అడ్వాంటేజ్ సాధించాలని జైలర్ 2 మేకర్స్ భావిస్తున్నారు. ఈ సీక్వెల్లో సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్, టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వంటి దక్షిణాది దిగ్గజాలు నటిస్తుండటంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ మూవీగా మారబోతోంది.